best age to get married to become pregnant is hormonal imbalance వస్తాయి, హార్మోనల్ షిఫ్ట్స్ అనేవి వస్తాయి. సో దీని వల్ల ఏమవుతుంది, ఓవ్యులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవడం వల్ల ఏమవుతుంది. Hi, I'm Dr. Anusha, consultant gynecologist, laparoscopic surgeon and infertility specialist from Good Health Clinic for Women, Visakhapatnam. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ ఏజ్ లో ప్రెగ్నెంట్ అయితే మంచిదో తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం ద బెస్ట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ టు బికమ్ ప్రెగ్నెంట్ ఇస్ బిట్వీన్ 21 to 30 years. 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో అయితే మనకి మ్యారేజ్ అయ్యి బేబీని ప్లాన్ చేసుకోవడానికి కనుక ఈ ఏజ్ అనేది చాలా మంచిది. ఎందుకు అనంటే మనకి ఏజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనకి అండాశయాల్లో అండాలు ఏవైతే ఉంటాయో ఆ అండం యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి కొన్ని ఫిక్స్డ్ ఒక 400 నుంచి 500 ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. మనం మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ప్యూబర్టీ నుంచి మెనోపాజ్ హిట్ అయ్యే వరకు ఇన్ని ఫాలికల్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఏజ్ అయ్యే కొద్దీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతూ వస్తాయి. సో అది ఒక రీజన్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి, హార్మోనల్ షిఫ్ట్స్ అనేవి వస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాగానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మళ్ళీ ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవ్వదు, అంటే ఓవ్యులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీకి మళ్ళీ డిలే అనేది అయిపోతుంది. అది ఒక కారణం. నెక్స్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ లో మనం మోస్ట్ కామన్ గా చూస్తుంది ఏంటంటే పీసీఓడి అండ్ పీసీఓఎస్. సో పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రతి ఒక్కరిలో ఇప్పుడు మనం మోస్ట్ కామన్ గా చూస్తున్నాం. సో ఇది కూడా చాలా ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ పీసీఓడి పీసీఓఎస్ తో మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. సో ఆల్వేస్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా మ్యారేజ్ కూడా 21 to 30 years మధ్యలో ప్లాన్ చేసుకోండి. అండ్ ప్రెగ్నెన్సీ కూడా ఈ ఏజ్ గ్రూప్ లోనే ప్లాన్ చేసుకుంటే ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ. థ్యాంక్ యూ.